హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కన్నా ముందు వీడియోలో యష్ బంగారం ముద్దు ముద్దుగా ఎలా ఊములు కొట్టాడు, అలాగే హోమ్ సెంటర్కి వెళ్ళి అక్కడ డెకర్ ఐటమ్స్ అవి కూడా చూపించాను కదా. ఇంకా ఆ తర్వాత మౌని బిల్డింగ్ వేయించిన తర్వాత బయటికి వెళ్ళి పార్కుకి వెళ్ళాము. ఇంక ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో లండన్లో ఇళ్ళు ఎలా ఉంటాయి బయట నుంచి చూస్తే, అలాగే ఆ ఇళ్లల్లో మొక్కలు ఎలా పెంచుతారు, వాటికి పువ్వులు ఎంత అందంగా ఎన్నెన్ని పువ్వులు పూస్తాయి అన్నది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. చాలా అందంగా ఉంటుంది వీడియో అయితే మాత్రం పువ్వులతోటి. మరి చూసి ఎంజాయ్ చేయండిక. చూసారా, టైం 7 అయింది. ఇప్పుడు వాతావరణం ఎట్లుందో ఇక్కడ లండన్లో. పగలు మనకి 3-4 ఆ టైంలో ఉన్నట్టుంది. అంత వెళ్తూరు. షాప్లోంచి బయటకు వచ్చేసాం. కాసేపు అలా తిరిగేసి ఇంకా వెళ్ళిపోతాం. లండన్ వీధుల్లో మాత్రం ఈ పూలు భలే ఉంటాయిరా. ఇంకా వీధులన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా బుట్టల్లాగా ఉంటాయి. ఐరన్ తోటి లోపల క్లాత్ ఉంటుంది, లోపల మట్టి ఉంటుందేమో. భలే కలర్ఫుల్గా ఉంటాయి పువ్వులన్నీ, భలే విరగబూసి. ఇంకా అప్పటికి సరిగా పూసలేవు, కానీ తర్వాత మాత్రం ఆ బుట్టలు కనిపించకుండా అల్లుకొని పూసాయి. మనం విజయవాడ హైదరాబాద్లో చూసిన కార్లేనో బస్సులేనో తిరుగుతున్నాయి కదరా. ఇంకా మనం వీధిలోకి వెళ్ళాము అంటే కార్లు ఎలా తిరుగుతాయో బస్సులు కూడా అన్ని కనిపిస్తాయి. అన్ని డబల్ డక్కర్ బస్సులు అలా ఉంటాయి. అదే చెప్తుంది మౌని, ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి అస్సలు ఇబ్బంది ఉండదంట. ఎప్పుడు కావాలంటే అప్పుడు బస్సులు, మెట్రో ట్రైన్లు ఇవన్నీ కూడా ఉంటాయంట. ఇంకా దారిలో వెళ్తుంటే సూపర్ మార్కెట్ కనిపించింది. అందులో నుంచి బంతిపూల చెట్లు కూడా కనిపించాయి. చూడండి ఇక్కడ పూల ఇంకేమన్నారా. అబ్బో కడుపు నిండిపోతుంది కదా. అదే అసలు ఏం వేస్తారు, ఏం పెంచుతారు, అదే మరి. అసలు ఒక్క మొక్కకి ఎన్ని వందలు ఉంటాయేమో పూలు అన్నట్టు ఉన్నాయి. మొగ్గలు పూలు. అసలు పింక్ గులాబీలు చూడండి, అటు నుంచి చూస్తుంటే కనిపించట్లేదు. పక్కనే వైట్. అసలు ఎంత ఉందో, ఒక్కొక్క పువ్వు దోసెడు అంత ఉంది. బంగారం వాళ్ళని నిద్రపోతుండా. ఇంకెళ్దామా? పద. పూలు రాయి. అసలు చెట్లు నిండి ఏ పూలు చూడు నువ్వు, చెట్ల నిండా ఎరగబూసుంటాయి. మరి ఏంటో మరి వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చూడటానికి కింద అన్ని రాళ్ళలాగా కనపడుతున్నాయిరా. ఏదో మన దగ్గర మట్టి గుల్లగొండాలి అట్లా అనుకుంటాం, సాయిల్ గుల్లగొండాలి. అసలు ఎంత బాగున్నాయో. అసలు అది గులాబీ చెట్టు ఇంకేమన్నా చెట్టు అట్ట పెట్టారు. అంత ఎత్తు ఎట్లయిందిరా అసలు. ఎవరైనా కమెంట్ పెడతారేమో, గులాబీ చెట్టు ఏంటండి మొక్కనాలి కదా అని. కానీ ఇది చూస్తే మాత్రం నాకు గులాబీ మొక్కలు అనాలనిపించట్లేదు, చెట్లు అనాలని అనిపిస్తుంది. చూసారా, కింద వేస్తే చెట్టు, పైన సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తిగా పైకి వెళ్ళిపోయింది. అంతలా ఉంది ఈ చెట్టు అయితే. ఇంకా పువ్వులు కూడా చూసారు కదా ఎంత అందంగా, అసలు ఎన్ని పూలు పూస్తున్నాయో. ఇంకా అసలు ఎంత బాగుందో ఇలా డైరెక్ట్గా చూస్తుంటే. ఇయ్యో మన గులాబీ చెట్లు కావు మౌని. కానీ కావు, ఇంత ఎత్తు అవ్వవుగా మరి మన దగ్గర అసలు. సరే, ఎక్కడైనా ఒక చోట ఒక ఇంట్లో ఉంది అంటే ఏమోలే ఆ ఇంట్లో పూసిందేమో అనుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఇలాగే చెట్లు పెంచుతారు. ఇక్కడ వాళ్ళు కూడా చెట్లు చాలా బాగా పెంచుతారు. కాకపోతే అన్ని పువ్వుల చెట్లే కనిపిస్తాయి మనకి. అదొక ఇల్లు, బ్లాక్ డోర్ ఉంది, ఇంకొక ఇల్లు అదే మధ్యలో డోర్, అదే గోడని షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఒక్కొక్క ఇంట్లో ఇద్దరు ఉంటారు. రెండు భాగాలుగా ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఇంకోటి ఇంకో ఫ్యామిలీ. మన దగ్గర ఇవి అంటారు కదా విల్లాసం, అట్లా ఉన్నాయి కదా. ఒకేలాగా కడతారుగా కమ్యూనిటీలా. ఇది నీకు ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా ఇట్లాంటివి అనిపిస్తే. మళ్ళీ లండన్ ఇంకా 3 జోన్స్ ఉంటాయి లోపల, అట్లా ఇంకా ఇదంతా చూస్తుంటామో అని. ఇదివరకు మనకు పల్లెటూళ్ళల్లో సందుల్లో సందు అనేవాళ్ళు. అట్లా సందుల్లో ఎట్లుండే ఈ డోర్లు. అవును, ఫ్లవర్స్ స్మెల్. అవును, అదేంటో అసలు వెరైటీగా ఉంది ఆ చెట్టు.
అసలు ఏ చెట్టు చూడు ఏది చూడు పూసి పూసి ఉండాల్సిందే ఒక చెట్టుకి. ఇక్కడ పువ్వుల చెట్లు అయితే మాత్రం చాలానే కనిపిస్తాయి, కానీ కాకపోతే పళ్ళ చెట్లు మాత్రం నాకు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంకా ఏ చెట్టు చూసినా ఇలా ఇరగబూసి ఉండటమే. ఇంక ఇక్కడ వాళ్ళు కూడా మొక్కలు అవి బాగా పెంచుతారు, పువ్వులు ఇంత బాగా పూయిస్తారు, కానీ పువ్వులు మాత్రం అస్సలు కొయ్యరంట. వీళ్ళకి కూడా ఎండాకాలం మాత్రం ఇంత బాగా పూస్తాయంట. చలికాలం వచ్చేసరికి మొక్కలన్నీ కూడా మళ్ళీ ఎండిపోయినట్టు అవుతాయంట. మళ్ళీ ఎండాకాలం వచ్చిన తర్వాత వాటంతట అవే చక్కగా పూస్తాయి. కన్నీళ్ళు బంగారం ఫోన్ చేస్తున్నారే. ఇక్కడ పూల చెట్లు అవి బాగున్నాయి అని చెప్పి కొంతసేపు ఇక్కడ కొంచెం జనం కూడా తక్కువగా ఉన్నారు, అందుకని ఫొటోస్ కొంచెం వీడియో తీసుకుందాం బుజ్జికన్నయ్య తోటి అని ఇక్కడ ఆగాం. బంగారం ఓం స్టేషనరీ. ఓం చూస్తున్నావు కన్నమ్మా. ఓం స్టేషనరీ ఏం చూస్తున్నావే? బయటకు వచ్చినప్పుడు నిద్రేనా నాన్నలు? చూడు నేచర్ చూడు ఎంత బాగుందో. మౌనికి మామూలుగానే చిన్నపిల్లలంటే చాలా ఇష్టము. తన చిన్నప్పుడు కూడా ఎవరైనా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు వాళ్ళని ఎత్తుకొని వచ్చేసేది. ఇంకా తనకు ఒక కొడుకు పుట్టాడు, ఇంకా వాడిని ఎంత ఇష్టంగా చూసుకుంటుందో మీకు చూస్తే అర్థమవుతుంది కదా. కొంచెం మాకు ఇస్తారా గన్ని? ఫ్యామిలీకి బంగారు నువ్వు వజ్రాలు కొండవా? బాగా నిద్ర కూడా తేలిపోయింది. చూస్తాను బాగా మంచిగా ఎంజాయ్ చేస్తాను మా నాన్నలు కదా. బాగుంది. ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవటం అయిపోయింది. ఇంక ఇక్కడ దగ్గర పార్క్ ఉందంట. ఇంకా పార్క్ లోకి కూడా టైం ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడమ్మా మనం 8 అయ్యింది. ఇందాక అక్కడ 7 అయింది. షాప్ క్లోజింగ్ కదా, ఈజీగా 8 అయ్యే ఉంటది. ఇంకా పార్క్ లోకి వెళ్ళి కాసేపు చూసారా వాతావరణం ఎట్లా 8 ఇంటప్పుడు నైట్ ఉదయం 8 అనుకునేవారు, మళ్ళా నైట్ 8 గంటలప్పుడు లండన్ లో ఇలా ఉందన్నమాట. ఇక్కడ దగ్గరే పక్కనే పార్క్ అంటే వాళ్ళు వెళ్ళి కొత్త పార్క్ చూపిస్తుంది. నేను తిరగాలి కానీ నాకు ఓపిక ఉండాలి, కానీ లండన్ మొత్తం చూపించేలాగా ఉంది. ముఖ్యంగా నాకు మొక్కలు పువ్వులు అంటే ఇష్టపడతానని ఎక్కువగా ఆ ప్లేసులు బాగా ఎక్కడైతే ఉంటాయో అసలు ఈ లండన్ మొత్తం గ్రీనరీతో నిండిపోయి చాలా అందంగా ఉంది లండన్ అయితే మాత్రం. కానీ ఇంకా బాగా ఎక్కడైతే పువ్వులు ఎరగబూసి ఉంటాయో ఇంకా నా మొహంలో సంతోషం చూడటానికి మౌని నా పువ్వుల దగ్గరికి తీసుకొస్తుందని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే నిజంగానే అవి చూస్తే మాత్రం అంతే, ఇక ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది నాకు. ఒక్కసారి అన్ని మర్చిపోతా అసలు ఎక్కడ ఎవరు గుర్తుకురాదు. ఏందంట మాకు ఇది నన్ను మూవ్ చేయకుండా అని అంటవా? ఇప్పుడే వెళ్దాం. ఇంకా పార్క్కి వెళ్ళి ఇంటికి వెళ్తాం. ఇంటి దగ్గర పండు ఏంటి ఇంకా రాలేదు అనుకుంటాడు. వర్క్ లో పెడితే ప్రతిరోజు కూడా వద్దామంటది. నేనే ఇంకా మధ్యలో 1 రోజు 2 రోజులు మొన్నేమో వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకెళ్లారు, ఎక్కడికో ఒక చోటికి. అంతకు ముందు వారమేమో పార్క్కి వచ్చి 15 రోజులు అవుతుంది, కానీ చాలానే చూసినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. తనైతే అసలు ఒక రోజు కుదిరితే చూపిస్తా తన ఫోన్లో లిస్ట్. నేను రాకముందే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళాలి ఏంటన్నది ప్రిపేర్ చేసుకొని లిస్ట్ తయారు చేసింది అనమాట. అది నేను అంటే తనే చేయమన్నాడు, అన్ని చెయ్యి మమ్మీ ఏం ఎంజాయ్ చేయగలుగుద్దో నేను చెబుతా అందులో అన్నాడు. ఇక అన్ని ఇద్దరం కూర్చొని రాసాం అనమాట. చాలా బాగుంటున్నాం అయితే మాత్రం చాలా బాగుంది. ఇక్కడ అంతా బాగుంది. వాతావరణం కూడా కొంచెం కరెక్ట్ టైంలో వచ్చాను. మరి అదే చలికాలం అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించేదేమో అని అంటుంది అనమాట మౌని అయితే. ఇంకా వాతావరణం కూడా కొంచెం ఇట్లా స్వెటర్లు లేకుండా 1 రోజు 2 రోజులు వేసుకున్నా వెతికాంలే, కానీ తర్వాత స్వెటర్ కూడా లేదు. ఇందులో ఊరికే ఉండటం అయితే ఉంచుకున్నాం, ఏదన్నా మరి ఇబ్బందిగా అనిపిస్తే వేసుకోవచ్చని. ఇంకా బాగుంది వాతావరణం అయితే. వెళ్దామా? బుజ్జిబంగాను వెళ్తున్నాం. ఇండియాలో మాట్లాడుతున్నాడు ఎప్పుడు చూసినా జయంతి. అదే ఇందాక నాతో కూడా చూస్తున్నాను. ఇక్కడ అసలు ఎకరాలు ఉంటది.
కానీ మొత్తం గ్రీన్ గా నిండి ఉంటది. మనకేమి పంట కనిపిస్తుంది. కాకపోతే పార్క్ ఇది, ఇంకో పార్క్ ఇదంట. ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పిల్లల్ని తీసుకొని కానీ వాళ్ళే కానీ ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు. అది కొంచెం దూరంగా ఎక్కడ చూసినా కూడా ఏ పార్క్. మౌని మొన్న ఒక రోజు ఇంటికి దగ్గరలో తీసుకెళ్ళింది. ఆ పార్క్ వీడియో తీయలేదు, ఈసారి ఎప్పుడైనా తీసినాం. అది కూడా చాలా బాగుంది. ఇట్లా వాటర్ మన దగ్గర కాలువలు ఉంటాయి చూడండి, అట్లా వాటర్ వెళ్తూ వాటిల్లో బాతులు అవన్నీ కూడా. బంగారం మాత్రం బాగా చూస్తున్నాడా? ఎండ లేకపోతే తీద్దాం. అది ఎండ లేకపోతే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మరి పడుతుందిలే మొహం మీదని. పూలు అసలు ఏ చెట్లు పూలు అయితే మాత్రం మామూలుగా ఉండవు. ఎదగ పూసేసి ఉంటాయి, మరి ఎట్లా పోస్తాయో ఏమో. దీనికి ఎవరైనా పోనీ ఏమైనా చేస్తారా అంటే అది ఉండదు. ఇక్కడ చూడండి చక్కగా కూర్చోటానికి బాగుంది. బంగారం ఇక్కడ కూర్చున్నావా కాసేపు? రెస్ట్ అంతే, వచ్చి కూర్చొని అలా కొంచెం సేపు టైం పాస్ చేసి. అవును, ఇంకా వీళ్ళకి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ కూడా. ఎప్పుడు చూసినా ఆ ఫ్లైట్లు మాత్రం ప్రతి 2 నిమిషాలకు వస్తుంటుందమ్మా. నిమిషానికి 2 అమ్మా. నిమిషానికి 2 దగ్గర దగ్గర 40 సెకండ్లకు 1 అట్లా ఉంటాయి. మనం డోర్ తీసుంటే పద్దాకల విమానాల సౌండ్లు వినిపిస్తూనే ఉంటాయి. ఇంకా డోర్ తీయకపోతే ఏమి వినిపించదు కానీ కదా. అవును, డోర్ వేసుంటే ఏమి వినిపించదు. అంతే. ఇంకా లేకపోతే ఉండలేము. నైట్ లో నిద్రపోదు. నైట్లు ఉండవులే అసలు. 10-10:30 లాస్ట్ అనుకుంటా. బాగుంది. Thank you, baby. Can you put him on Mala? I don't think it's safe. Yeah, still my teeth. Hello, baby. Is he looking at you or somewhere else? ఇక్కడ ఒక చిన్న పాపను చూశారు కదా, ఇంకా దూరంగా ఆడుకుంటూ యశ్ బంగారాన్ని చూసి వచ్చింది ఎత్తుకుంటానని. ఇంక ఇప్పుడే ఎత్తుకోవద్దమ్మా, మెడది నిలవదని చెప్పింది మౌని. ఇంక ఇంటికి కూడా బయలుదేరి వెళ్తున్నాము. ఇదే ఇందాక మనం తెచ్చింది పార్సిల్లో. ఇంకా బాగా చూస్తాయి. అవును అవునవును. ప్రస్తుతానికి ఇటు తిప్పలే గాని మెడ నిలబెట్టాక ముందుకు తిప్పుదాం. నా చెయ్యి అర్థం వచ్చిందా? ఏది ఇది? అయిపోయి వాడు సరిగ్గా లేడు, అటువైపు ఎక్కువయ్యాడు. కాలు ఒకటి కాళ్ళు 2 బయటకు వచ్చినాయా? వచ్చినాయి. చేతులు 2 బయటకు వచ్చినాయా? వచ్చినాయి. అయిపోయి అమ్ములు ఎక్కడున్నవే? అరే వాడికి ఏం కనిపించదు కదరా. ప్రస్తుతానికి కనపడదు. మెడ దగ్గరకు ఉంటే బాగుంటది. టైట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఇంకో 2 తిప్పామనుకో ఇంకా పైకి లేస్తాడు. అంతేనా బుల్లి? అంతేనా? భలే కూర్చున్నాడు రా. ఇంక చూసారా, ఆన్లైన్లో అయితే ఎన్ని పెడుతూ ఉంటుందో యశ్ బంగారం కోసం. ఎప్పుడు ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలని ఎప్పుడు వాడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా వాడికి 2 నెలలు కూడా నిండలేదు. బట్టలు అయితే ఎన్ని తీసుకుందో, అలాగే ఆ బట్టలు కొన్ని బట్టలు అయితే ఎన్ని తీసేసిందో కూడా ఇంకా అలా చేస్తూ ఉంటుంది వాడి మీద ప్రేమతో. ఇంక ఇంటికి వచ్చాం కదా, వాళ్ళు ఆ పని చూసుకుంటుంటే నేను ఇడ్లీ వేసేసాను. చిన్న అంతే కదరా, ఇంకెంతకన్నా చిన్న ఎత్తేస్తారు మౌని. నేను రేపు వేసి చూపిస్తా. అమ్మో, ఈ సాంబార్ ఇడ్లీ అని ఉంటాయి, చేస్తావా? చిట్టి ఇడ్లీలా చిన్న చిన్నగా ఉంటాయి. అవును, సాంబార్ ఇడ్లీ అంటారేంది? మామూలుగా సాంబార్ లోకి ఇంతకు ముందు ఇట్లనే కదా మనం
అదంటే టిఫిన్ సెంటర్ లోంచి తెచ్చుకున్నాయి. ఇట్లానే ఆ, కానీ తర్వాత రేకులు వచ్చిన తర్వాత సాంబార్ ఇడ్లీ వాటికి అట్లా ఆహా. ఏదైనా ఇడ్లీ అందులో ఒకటే పిండి పిండి ఒకటేలే, కానీ ముంచుకున్నాక అది ఎట్లాగూ ఇదైద్దిగమ్మా, ఆ, అంతే కదా. అంటే అలా ఒక్క ఇడ్లీని కట్ చేయకుండా అట్లా తినేయచ్చు. ఓహో, ఓకే, అదేలే అర్థమైంది. చూడండి ఎత్తుక్కొని అందులో ఏం కాదు, ఇయ్యే పెద్దగా ఉన్నాయి అసలు. చిన్న ఎక్కడ ఉన్నాయి. ఇంకా విన్నారు కదా, మౌనితోటైతే తిండి గురించి ఇప్పటికి కూడా గొడవే. ఇంకా మరి తనకు కూడా ఒక కొడుకు పుట్టాడు, రేపు వాడు తినను అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ బాధ తనకు తెలుస్తుందేమో చూడాలి. పొద్దున్నే టిఫిన్ చేయరు, పాలు సిరల్స్ లేదా ఓట్స్ అలా తింటూ ఉంటారు. ఇంకా సాయంత్రమే టిఫిన్ వేస్తానన్నమాట. ఇంకా వేడివేడిగా ఇడ్లీ పల్లీ చట్నీ చేశాను. వీటితో పాటు ఇంట్లో ఎప్పుడు కూడా వెల్లుల్లి కారపొడి ఉండేలాగా, ఎప్పుడు కూడా వెల్లుల్లి కారపొడి కావాలంటుంది, పట్టి ఇస్తాను. ఇంకా ఆల్రెడీ ఉంది, ఈసారి ఏం ప్రత్యేకంగా తేలేదు. ఇంకా నెయ్యి వేసి ఇచ్చేసాను. ఇదిగోరా బుడ్డి ఇడ్లీ తీసుకొచ్చేసిందిరా, డిన్నర్ అంటారు నీకు. నేను వాడిని అలా పెట్టుకుని ఓట్స్ తినేసా. బానే కూర్చుంటున్నాడుగా. అమ్ములు బంగారులు ఎప్పుడు తింటావే నువ్వు? టైం ఉంది. ఓకే, టేక్ యూర్ టైం. ఇంకా పండుగకి ఇచ్చేసింది కదా, ఇంకా తనకు కూడా ప్లేట్ ఇచ్చేస్తున్నాను. ఇంకా నేను కూడా తీసుకున్నాను. యష్ బంగారానికి ఆల్రెడీ పాలు పట్టేసాము. ఇంకా ముగ్గురం కూర్చొని టీవీ చూస్తూ టిఫిన్ తినేసాము. ఇంకా టిఫిన్ చేసేసి కాసేపు టీవీలో 10 వరకు ఏదైనా చూస్తాము. ఇంకా ఆ తర్వాత పడుకుండిపోతాము. ఇంకా దాదాపుగా సాయంత్రం పూట మా రొటీన్ అనేది ఇలాగే జరుగుతూ ఉంటుంది. టిఫిన్స్ మారుతూ ఉంటాయి. టైం కూడా 10 అయిపోయింది. ఇంకా నేను యష్ బంగారం కూడా పడుకుంటాము. మీ అందరూ కూడా యష్ బంగారానికి ఆశీస్సులు అందించండి. సరే, మరి మీకు ఎలా అనిపించింది యష్ బంగారంతో షికారు? అలాగే లండన్ లో బయట నుంచి చూస్తుంటే ఇళ్ళు, ఆ ఇళ్లలో పెంచిన పూల మొక్కలు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.